ఇప్పుడు స్త్రీ యొక్క స్వభావానికి సహజంగా ఉండవలసింది ఒక సిగ్గు లజ్జ కలిగి ఉంటే స్త్రీకి గొప్పతనం. ఒక ఆడమనిషి ఇలా సిగ్గుపడుతూ ఉందని మగవాడు కూడా అట్టానే సిగ్గుపట్టం మొదలెడితే అది గొప్పతనంగా ఉంటుందా? అక్కడ లేదుగా. మరి అతనిలో ఏముండాలి? సిగ్గు లేకుండా ఉండాలి. అక్కడ తప్పు. మళ్ళీ అది అతనిలో ఉండవలసింది ఏమిటి? ఒక చురుకుదనం, ఒక చొచ్చుకుపోయే స్వభావం అతనిలో ఉండాలి. కాబట్టి ఇది ఆయనలో ఉండేటువంటి గుణం, ఇది ఈమెలో ఉండే గుణం. ఇవి రెండు సమాన గుణాలని ఎప్పుడు అనిపిస్తాయి అంటే, ఏ గుణము ఉండటం చేత వారిలో వైశిష్ట్యం పెరుగుతుందో, ఏ గుణము వారికి గొప్పదనమో, ఏ గుణం ఉండటం వల్ల వీరు గొప్పవారిగా భావింపబడతారో ఆ గుణాలు ఆ రకంగా ఉండటము అని అర్థం. ఇప్పుడు రాములు వారు నల్లగా ఉన్నాడు, సీతమ్మ తెల్లగా ఉంది. మరి ఏ విధంగా సమానమైన ఈ రెండు గుణాలు అంటే అక్కడ తెలుపు నలుపు కాదు. మనిషిలో ఒక చక్కని కాంతి, ఒక ఆకర్షణ, ఇది ఎవరికైనా ఉండొచ్చు. దానికి రంగుతో సంబంధం లేదు. ఆ ఆకర్షణ సంపూర్ణంగా కలిగిన వాడు రాముడు, అంతే ఆకర్షణ కలిగినటువంటి ఆమె సీతమ్మ. చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆకర్షణ అనే విషయంలో మళ్ళీ గుణ ఏకత్వం వచ్చింది, రంగు అనే దానిలో భిన్నత్వం వచ్చింది. అదే మగవాడికి ఓ 25 ఏళ్ల వయస్సు, మంచి యవ్వన దశ అంటాం. మరి అంతే వయసు ఒక ఆడమనిషికి వస్తే ఎక్కువగా అనిపిస్తుంది. అది ఆడపిల్లకు వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఏదో మనం లెక్క పెట్టుకున్నాం కదా. అలా ఈయన 25 సంవత్సరాలు, ఆమెకు 16 సంవత్సరాలు. అది వయోవృత్తం. అంటే వయస్సులో సమానత్వం అంటే అది అక్కడ చెప్పటం. మరి ఇద్దరికి ఆయన 25 ఆయన 16 కదండి, ఎలా సమానమైనవి అనే సందేహం మళ్ళీ రావక్కర్లా. మగవాడికి తగిన వయస్సు ఆయనకుంది, ఒక ఆడమనిషికి తగిన వయస్సు ఈమెకుంది. ఇది అలానే చరిత్ర. వృత్తము అంటే నడవడిక అని. ఈ నడవడిక కూడా మగవాడికి కావలసిన నడవడిక ఆయనకి, స్త్రీకి కావలసిన నడవడిక ఈమెకి. ఇలా ఎన్ని విధాలుగా చూసుకున్నా ఇద్దరిలో ఒకే విధమైనటువంటి గుణాలు ఉన్నాయి అని చెప్పి తేల్చి చెప్పేశాడు ఆయన. ఆ విధంగానే ఇప్పుడు మన శ్రీరంగనాథుడిలో, శ్రీరంగనాయకిలో ఇద్దరిలో కూడాను ఒకే విధమైనటువంటి అద్భుతమైన గుణాలు కలిసి ఉన్నాయి. అన్యే యౌవనముఖాపి యువయో సమానాః. మీ ఇద్దరికీ సమానమైనవిగా ఉంటున్నాయమ్మా అన్నాడు. దాంతోపాటు ఇంకో గుణం కూడా చెప్పాడు. తవ తస్మిన్ తస్య త్వయి చ. నీ గుణాలు ఆయనలో, ఆయన గుణాలు నీలో దర్పణేయివ, ఒక అద్దంలో ఉన్నట్లుగా ఉన్నాయి. పరస్పరేణ సంస్థీర్య, అన్యోన్యంగా వ్యాపించి ఉండటం వలన ప్రచురం స్వదంతే, ఎక్కువగా మరింత గొప్పగా భాసిల్లుతున్నాయి అవి అన్నాడు. అంటే స్వామివారు తన అమ్మవారిని చూసిట, ఒరే ఈ అమ్మవారిలో ఉండేటువంటి ఈ గుణాలన్నీ నాలో ఉన్న గుణాల్లానే ఉన్నాయి అని సంతోషపడుతున్నట్ట. అంటే తన గుణాలు ఆమెలో చూసుకొని ఈయన మురిసిపోతున్నాడు, ఈమె ఆయనలో తన గుణాలు చూసుకొని ఈమె మురిసిపోతున్నది. తనలో ఆ గుణం ఉన్నప్పటికన్నా ఆమెలో ఆ గుణం ఉన్నప్పుడు చూసి ఈయన ఇంకాస్త ఆనందపడిపోతున్నాడు. స్వామిలో కూడా దయా అనేటువంటి గుణం ఉంది, కరుణాస్వరూపుడు ఆయన కూడా. అయినా ఆయనలో ఉండే కరుణ అనేది మరీ ఎక్కువగా మనకి ప్రస్ఫుటితం అవ్వదు.
ఎవరి ద్వారా ప్రస్ఫుటితం అవుతోంది? అది అమ్మవారి ద్వారా ప్రస్ఫుటితం అవుతోంది. అంటే ఈమె వల్ల ఈ గుణానికి మరింతటా ఖ్యాతి వచ్చింది. అమ్మవారు ఎవరండి? ఇయం చ అసితేక్షణ అన్నాడు హనుమంతుడు. నల్లని కళ్ళు కలిగినటువంటిది. ఏమి నల్లని కళ్ళు అంటే దయగలిగినటువంటి కళ్ళు, కరుణాపూరితమైనటువంటి కళ్ళు ఏమివి అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా అత్యంత దయాస్వరూపిణి అయిన ఆమె అమ్మవారు.